ఇక ఇక్కడ ఉంటుంది ఇక పీర్ల పండుగ చూడు. మా తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి ఇవన్నీ కూడా మంచిగా ఇక్కడ బీ పద్మ, రణవిషయం ఇవన్నీ పీర్లు ఉంటాయి. ఇక్కడ పీర్ల పండుగ చేసుకుంటారు. ఇది మనకు నల్గొండ జిల్లా చండూరు మండలం సిరిదపల్లి గ్రామం నుంచి ఇది మనకు వీడియోస్ పంపడం జరిగింది. ఒకసారి చూద్దాం ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ అనేది చూసుకుంటే ఇక పీర్లు ఇలా ఉంటాయి. అందరూ తెలుసుగా మంచిగా దట్టీలు కట్టి, దీన్ని సేర అంటారు, సేర దట్టీలు కట్టి సేర కట్టి పీర్లు ఇట్లా తయారు చేసి ఊరిలో బాగా హిందూ ముస్లిం కలిసి పండుగ చేసుకుంటారు. ఇక్కడ ఆల్వ దగ్గర కూడా ఆట ఆడతారు. ఆల్వ దగ్గర ఏ విధంగా ఆట ఆడుతుంది ఏందో ఒకసారి చూద్దాం. మంచిగా ప్రజలు నాగమలే దారిలో నాగమలే దారిలో అని పాటలు పాడుకుంటా ఎంత హాయిగా హుషారుగా ఇక్కడ ఆలోచిస్తూ పీర్ల పండుగ ముందు ఎక్కడైనా అక్కడ ఆలోచిస్తారు. అందులో మంచిగా నిప్పుల గుండె ఉంటది. దాని చుట్టూ కూడా ప్రజలందరూ కూడా గ్రామంలోని కులాలకు అతీతంగా చిన్నలు పెద్దలు అందరూ కలిసి కూడా చాలా సంతోషంగా వెళ్ళి ఒక ఆలో చుట్టూ మంచిగా తిరుగుకుంటా డాన్స్ వేసుకుంటా పాటలు పాడుకుంటా ఎంత బాగా డాన్స్ చేస్తారు చూడండి. చూసారు కదా, ఇట్లా ఇట్లా ఈ విధంగా అసలు ప్రజలలో ఎంత ప్రేమలు ఆహ్వానం ఎంత భావన. ప్రజలందరూ కూడా కలిసి మంచిగా ఎంత బాగా చేసుకుంటారు అంటే వాళ్ళు హాయిగా పొద్దంతా మంచిగా చెరగలకు పోతారు, పది చేనుల పనులు చేసుకుంటారు. సాయంత్రం కాగానే అందరూ కూడా పీర్ల కోట కాడికి వచ్చి అలవ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా కలిసి మంచిగా పాటలు పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఇక ఇక్కడ చూసుకుంటే ఇక పీర్ల పండుగలో ఇక షిగాలు ఊగుతారు. ఇది తెలుసు కదా, చూస్తారు కదా ఎట్లా ఊగుతారు షిగాలు. ఆ షిగాలు ఊగుతున్నారు, జోరు ఉంటుంది. ఇక షిగాలు ఊగుతుంటే వాళ్ళు శరణకొన తీసుకుంటారు. ఇవాళ దయ్యం పట్టిందని చెప్పి దయ్యం వదిలిస్తా అని చెప్పి ఇక కొంతమంది పీర్ల ముందు నిలబడి దండాలు పెట్టి మొక్కులు తీసుకుంటారు. అదేవిధంగా వాళ్ళ గురించి చెప్పించుకుంటారు దేవునితో, మాకు ఎట్లా ఉంది, ఏంది, మంచి ఉందా చెడు ఉందా అని చెప్పి చాలా మంది చెప్పించుకుంటారు. ఒకసారి ఇక పీర్ల అసలు ఎట్లా సవార్షికం ఎట్లా అవుతారు ఏంది ఆ విధంగా ఉన్నాయి చూద్దాం. అదే 5 గంటలకి సవాళ్ళు పీర్లు లేపుతారు. ఏపీగా డబ్బులు అక్కడ నిలబడ్డారు. అంత మంచి శివాలు అవుతుంటారు. ఇక అదే అత్తే షిగాలు ఎట్లా ఊగుతారు. వీళ్ళు ఇక నిప్పులకుండా కూడా తొక్కుతారు షిగాలు ఊపుకుంటా. గుండెలా పోతాడు, నిప్పులు దొక్కుతాడు. అది ఇక్కడ అందరు కూడా వాళ్ళకు వాళ్ళ సవాళ్ళు వాళ్ళకు ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక గడభూషణ అని, అలీఫ్ అని, భీం పద్మ అని ఇలా చాలా పీర్లు ఉంటాయి. ఎవరి పీర్లు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళందరూ కూడా షిగాలు కూడా వాళ్ళందరూ నిప్పుల గుణం దొక్కుతారు. తర్వాత ఇక దేవుని ఎత్తుకుంటారు. ఇక అసలు ఊళ్ళలో చూస్తే చాలా జోరుగా ఉంటది. పండుగ చూస్తే మస్తు అనిపిస్తుంది. ఇక్కడ షిగాలు ఊతులు అందరు షిగాలు ఊగుతున్నాయి. అంత ఊరు ప్రజలు బాగుంటుందిగా.
అయితే ప్రజలారా, ఇట్లా ఊరల్లో ఈ విధంగా పీర్ల పండుగలు అయితే కులాలకు మతాలకు అతీతంగా, అంటే హిందువులు ముస్లింలు వీరు కలిసి కూడా మంచిగా ఈ పీర్ల పండుగ జరుపుకుంటారు ఊర్లల్లో. మంచి సిగాలు ఊపుతుంటారు, వాళ్ళ మంచి చెడేంది చెప్తుంటారు, ఎవరికైనా దయాలు పడితే పోయి చెప్పించుకుంటారు. అంటే కొలుపు చెప్తారు కదా, జనరల్గా కొలుపు చెప్తారంటారు కదా, వాళ్ళు సవారెత్తుకొని కూడా కొలుపు చెప్పించుకుంటారు. వాళ్ళకు ఎట్లా ఉంది ఏంది, మరి మాకు ఏమైనా మంత్రాలు చేసిర్రా తంత్రాలు చేసిర్రా అని చెప్పి అది అడుగుతారు. మా ఇల్లు మంచిగా ఉందా ఎట్లుంది, ఇవన్నీ ఇవన్నీ కూడా అవుతుంటాయి అనమాట. మరి కొంతమంది ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, పెళ్లి కానీ ఆడపిల్లలు ఉంటారు. ఆ స్వామి, మరి మా బిడ్డ ఉంది, ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఎట్లా ఏంది, అవన్నీ కూడా అడుగుతారు అనమాట. అదేవిధంగా ఇంట్లో వలన మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ, ఉద్యోగం రావాలన్నా కానీ, మరి మా పిల్లవాడు బాగా చదువుకుంటాడు, మామూలుకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, దేవుడా స్వామి అని చెప్పి వాళ్ళు అడగడం, దానికి మొక్కులు చెల్లించుకోవడం, మొక్కుకోవడం, దట్టీలు సమర్పించడం, చీరలు సమర్పించడం, మట్కీలు తీయడం, ఇవన్నీ కూడా ఊళ్ళో అసలు ఈ వాతావరణం ఎట్లా ఉంటుంది అంటే, ఈ ప్రజలందరూ పనిచేసి వాళ్ళు సాయంత్రం కాగానే అన్ని మర్చిపోయి మంచిగా ఆహ్లాదంగా సంతోషంగా వాళ్ళు ఆళ్ళ దగ్గర పోయి మంచిగా అక్కడ స్టెప్పులు వేసుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా, పాటలు పాడుకుంటా చాలా హుషారుగా ఉంటుంది. అసలు నిజంగా పల్లెటూరు ఆ జీవితం అదొక ఆనందం, అది చాలా బాగుంటది, అద్భుతంగా ఉంటుంది అది. ఇంకా ఇది ఇక్కడ